దేవునికి స్తోత్రములు. విలియం కేరీ సహోదరుడు మరి మా ప్రాంతానికి సేవ నిమిత్తము రావాలని నేను కోరినప్పుడు పెద్దల అనుమతి ద్వారా న్యాల్కల్ తీసుకొని వెళ్ళాను. వివాహానంతరము వారికి మొదటి సంఘము మరి న్యాల్కల్ పక్కన ఇంకొక సంఘం ఉంది, టేకూర్. ఈ 2 గ్రామాల్లో పరిచర్య చేయాలి విలియం అంటే సంతోషంగా తను అంగీకరించాడు. అక్కడికి వచ్చారు. నేను చెప్పవలసిన చాలా విషయాలు లిల్లక ఆల్రెడీ చెప్పేసింది. అంటే ఆ ప్రాంతం ఎలా ఉంది వివరించింది కదా. నిజంగానే కష్టతరమేంటి ప్రాంతమే. అయితే సహోదరుడు విలియంలో నిస్వార్థమైన సేవ ఏం చూశాను అంటే, న్యాల్కల్ మందిరంలో పరిచర్య నిమిత్తం ఒక వాహనాన్ని మేము పెట్టాం. అక్కడ కొల్లూరు గ్రామం ఉంది. అక్కడ సహోదరుడు పాల్ గారు అక్కడికి వచ్చారు. తనకు లేదు. విలియం ఏమన్నాడు, అన్నా నాకు ఇంటి దగ్గర బైక్ ఉంది, అది నేను తెప్పించుకుంటాను, ఇది పాల్కి ఇచ్చేసేయండి అంటే. స్వార్థం అనేది లేదు. ఇది ప్రభు సేవలో ఎవరికైనా సరే అది ఉపయోగపడితే సంతోషం అనేటువంటి విషయం. నేను స్టన్ అయ్యాను. సరే అని తాండూరులో వాళ్ళ తండ్రి గారు రత్నం గారు ఉంటే అక్కడి నుంచి ఒక సహోదరుడు మరి జైరాబాద్ వస్తుంటే, అయ్యా కొద్దిగా బైక్ తీసుకొని రా అంటే తీసుకొని వచ్చాడు. విలియం కేరీకి ఏదైతే పరిచర్య అప్పచెప్పినామో చాలా నమ్మకంగా, మరి ఎలాంటి షికాయత్ లేదు. అక్క చెప్పింది కదా లీలక, మురికివాడ నిజంగానే బుడగ జంగాల కాలనీ, అది మురికిగా ఉంది, రేకులు. అయితే దేవుని కృప ద్వారా ఇప్పుడు అక్కడ ఆర్సీసీ వేసాము, మందిరం అక్కడ నడుస్తుంది. కానీ అలాంటి స్థితిలో కూడా తను సేవ చేయగలిగాడు. మొదటి సంతానం కూడా అక్కడ ఉన్నప్పుడే కలిగింది. మరి మేము ఒక తండ్రి బాధ్యతగా వాళ్ళకి ఏం చేయాలో ఆ సమయంలో మేము చేయగలిగాము. ఆ తర్వాత మరి పెద్దలు నిర్ణయించారు, ఆయనకు రామడుగు మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. కొన్ని సమస్యలలో ఆయన వెళ్ళాడు. మాతో ఎలాంటి విభేదం లేదు. ప్రభు సేవలో నమ్మకంగా తను చేస్తొచ్చాడు. అంటే ఒక విధేయత కలిగిన దాసునిగా, అంటే నాకు కాదు దేవునికి దాసునిగా నమ్మకంగా తనకు అప్పచెప్పిన పరిచర్య చేస్తొచ్చాడు. ఎందుకంటే న్యాల్కల్ చుట్టూ గ్రామాలు మరి అన్నీ 30-25 కిలోమీటర్లు అట్లా పోవాలా. ఆ కుటుంబం ఆ గ్రామం నుంచి ఒకరు, ఈ గ్రామం నుంచి ఒకరు అలా సమకూరుతారు. న్యాల్కల్లో స్థానికంగా ఎవ్వరు కూడా లేరు విశ్వాసులు. ఇంకా టేకూర్ గ్రామం ఉంది, అక్కడ పక్కన 5 కిలోమీటర్ల దూరంలో. ఆ యొక్క సంఘం యొక్క బాధ్యతలు కూడా తనకే అప్పచెప్పినాం కాబట్టి మరి ఆదివారం పరిచర్య ఒక వారం తను పోయేవాడు, ఇంకో వారం ఎవరికైనా అప్పచెప్పేటువంటి వాడు, లేకపోతే మేము వెళ్ళేటువంటి వాళ్ళము. ఆ విధంగా పరిచర్య చేస్తూ వచ్చాడు. స్త్రీల కూడిక కానీ, మరి సంఘ ప్రార్థన కానీ, అన్ని విషయాల్లో నమ్మకంగా తను పరిచర్య చేశాడు. ఆ విధమైన సేవా విధానము అది నాకు ఎంతగానో నచ్చింది. భవిష్యత్తులో మరి సేవకులందరూ కూడా సమర్పణ కలిగి మరి తమ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని ముందుకు కొనసాగితే మరి ప్రభువే ఘనపరుస్తాడు. ఈ యొక్క సమయంలో దైవదాసుడు విలియం కేరీ గారిని దేవుడు ఘనపరిచి తన యొక్క సన్నిధికి చేర్చుకున్నందుకు